Hello, hi Digital Beware Alpha community members. Hope you are doing well. Today we will learn about the advanced social media optimization for the LinkedIn, Twitter, Pinterest and many social mediums. Then why let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants wherein the mastering social media optimization with the artificial intelligence. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో ద ప్రాక్టీసింగ్ ఫార్ములా ఈజ్ ఎన్ఎఫ్పిటి. ఎన్ స్టాండ్స్ ఫర్ ది నేచర్ ఆఫ్ సోషల్ మీడియం, F stands for the features of social medium, P stands for the practice of featured social medium, T stands for the tools growth of the social medium. ఎనీ సోషల్ మీడియం అయినా తీసుకోండి, ఆల్ ద సోషల్ మీడియంస్ అనేది సేమ్ స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. మనం ఆల్రెడీ అదర్ సోషల్ మీడియంస్ని, సోషల్ మీడియంస్ అనేది మోర్ దాన్ 100 ఉన్నాయి, మోర్ దాన్ 5 lakhs ఉన్నాయి. ఎన్ని సోషల్ మీడియంస్ అయినా కానీ ద ప్రాక్టీస్ ఫార్ములా విల్ బి సేమ్. మనము లింక్డ్ఇన్కి సంబంధించిన ఇన్ ఎర్లియర్ సెషన్స్లో నేచర్ అండ్ ఫీచర్స్ తెలుసుకున్నాము. అండ్ ఎట్ ద ఎగ్జాక్ట్ వర్క్ లొకేషన్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాంట్లో ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ కంప్లీట్ చేసాము. నౌ ఇప్పుడు లింక్డ్ఇన్ కావచ్చు, ఆర్ఎల్స్ ట్విట్టర్ కావచ్చు, ఎనీ అదర్ సోషల్ మీడియంస్లో పోస్ట్ని ఎలా పబ్లిష్ చేయాలి అనేది తెలుసుకున్నాం. కాబట్టి ఒక పోస్ట్ని వర్క్ లొకేషన్లో మనము ఎలా పబ్లిష్ చేయాలి మనము ఆల్రెడీ ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు లింక్డ్ఇన్, ట్విట్టర్ అండ్ మెనీ అదర్ సోషల్ మీడియంస్లో పోస్ట్ని ఎలా ప్రమోట్ చేయాలి, పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ పోస్ట్ పబ్లిషింగ్తో రైట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి, అసలు పోస్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ తెలుసుకున్నాము. ద సేమ్ ప్యాటర్న్లో వీ విల్ క్రియేటింగ్ ద పోస్ట్. ఓకే, సో ఫస్ట్ మనకి పోస్ట్ పబ్లిషింగ్ కావాలి అంటే ఈ సోషల్ మీడియా మనము లింక్డ్ఇన్కి సంబంధించిన అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ఓకే, లింక్డ్ఇన్కి సంబంధించిన ఇండివిజువల్ అకౌంట్లో పోస్ట్ చేద్దాము. ద సేమ్ పోస్ట్ అనేది లింక్డ్ఇన్కి సంబంధించిన పేజ్లో క్రియేట్ చేద్దాము, యాజ్ వెల్ యాజ్ ద లింక్డ్ఇన్ గ్రూప్లో కూడా క్రియేట్ చేద్దాము. సో ఫస్ట్ మనము వర్క్ లొకేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు కంపెనీ పేజ్ ఏంటి? సో వాట్ ఈస్ అవర్ కంపెనీ పేజ్? ఎడ్యుటెక్. సో వాట్ ఈస్ అవర్ కంపెనీ పేజ్? ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఐ కాపీడ్ దిస్ వన్. మనకి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వరు కంపెనీలో. చూడండి, కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సంబంధించిన ఒకవేళ పాంప్లెట్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ వాళ్ళకి సంబంధించిన ల్యాండింగ్ పేజ్ ఉండొచ్చు, ఆర్ఎల్స్ మనకి బిజినెస్ ఓనర్ దగ్గర నుంచి లిమిటెడ్ డీటెయిల్స్ రావచ్చు. దట్స్ ఇట్. లేదంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ వెబ్సైట్లోకి వెళ్తే ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. గో త్రూ అవ్వండి, లెట్స్ స్టార్ట్ ద వర్క్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ నుంచి నాకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి, బెస్ట్ రీచ్ రావాలి, నా ప్రొడక్ట్ ఆడియన్స్కి ఎక్కువ ఎంగేజ్మెంట్ అవ్వాలి, సో దట్ నా బిజినెస్ గ్రో అవ్వాలి అని చెప్తారు. దట్స్ ఇట్. ఇక్కడ కూడా సినారియోలో మన కంపెనీ నేమ్ వచ్చేసి ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఓకే, ఐ కాపీడ్ దిస్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. గాట్ ఇట్? ఐ విల్ గో త్రూ ద నోట్స్. ఓకే, సో కంపెనీ నేమ్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్, బిజినెస్ నేచర్, about company. I click on this one. Here is the about company, providing quality skills to the job aspirants. That's it. Okay, ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డేనే సో ప్రొఫెషనల్గా పోస్ట్ అనేది క్రియేట్ చేయాలంటారు. మనం ఎప్పుడైనా పోస్ట్ క్రియేట్ చేయాలంటే చూడండి, ఆ పోస్ట్ని మనము టెక్స్ట్ ఫార్మెట్లో చేయొచ్చు. ఆ పోస్ట్ని మనము సో టెక్స్ట్ ఫార్మెట్లో పబ్లిషింగ్ మోడ్. సో టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఇమేజ్ ఉంటుంది, ఆర్ఎల్స్ వీడియో ఉంటుంది, ఆర్ఎల్స్ సమ్ టైమ్స్ ఇమేజ్ ప్లస్ వీడియో ఉంటుంది. ఓకే, సో ఇమేజ్ ప్లస్ టెక్స్ట్ ఉంటుంది, ఆర్ఎల్స్ వీడియో ప్లస్ టెక్స్ట్ ఉంటుంది. ఓకే, సమ్ టైమ్స్ ఓన్లీ ఇమేజ్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ మనము టెక్స్ట్ ప్రిపేర్ చేద్దాము. సో ఆ టెక్స్ట్ని ఎలా ప్రిపేర్ చేస్తాము? మనం చాట్ జీపీటీ యూజ్ చేద్దాం. ఓకే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏఐ టూల్ అనేది యూజ్ చేద్దాం. అగైన్ ఐ గో టు ది నోట్ ప్యాడ్. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్ట్ యాజ్ పర్ ద కంపెనీ డీటెయిల్స్. దట్స్ ఇట్. ఓకే, కాపీ, గో టు ద చాట్ జీపీటీ, పేస్ట్ ఓవర్ హియర్. సో కంపెనీ నేమ్ ఇచ్చాము అండ్ కంపెనీ అబౌట్ ఆప్షన్ ఇచ్చాము. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ఏ లుక్ లైక్. ఇక్కడ చూడండి, అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. కాపీ. ఇక్కడ చూడండి, కాంటాక్ట్ us టుడే. సో మనకి నెంబర్ లేదు కదా, నౌ వీ విల్ ప్రిపేర్ ద నెంబర్. ఓకే, సో అగైన్ కాంటాక్ట్. సో unlock your potential with edutech soft skills. So these are the details, everything is related. Contact us today to learn more and enroll.
సో మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం. ఐ యాడెడ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ సో ఇన్సర్ట్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ వెబ్సైట్స్. సో హియర్ ఇస్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఐ కాపీ దిస్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ యాడ్ చేద్దాం. ఓకే, హైదరాబాద్ వెబ్సైట్ www.abctestingwebsite.com. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మనము ఎమోజీస్ అనేది హైదరాబాద్ అనేది తర్వాత వెబ్సైట్కి లేవు కదా, సింప్లీ దీన్ని మళ్ళీ ఇంక మీరు మోడిఫికేషన్ చేస్తున్నారు అంటే ఐ కాపీ దిస్ వన్, అగైన్ గో టు ద ChatGPT, correct this post, paste over here. ఇంకొంచెం ఇంప్రవైజేషన్ అనేది యాడ్ చేసింది. ఓకే, ఇక్కడ చూడండి లొకేషన్స్కి ఇమోజెస్ అనేది యాడ్ చేసింది. నవ్ ఐ కాపీ దిస్ వన్, గోట్ ఇట్, గో టు ద ఇండివిజువల్ అకౌంట్. హియర్ ఇస్ ద స్టార్ట్ అండ్ పోస్ట్. ఓకే, చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు పోస్ట్ ఎక్కడ చేయాలో తెలియదు. ఓకే, సో దిస్ ఇస్ ద ఆప్షన్, స్టార్ట్ అండ్ పోస్ట్, పేస్ట్ ఓవర్ హియర్. దెన్ హియర్ ఇస్ ద ఇమేజ్, లోగో అప్లోడ్ చేయండి. దట్స్ ఇట్, ఐ అప్లోడెడ్ లోగో. ఇక్కడ ఆల్ట్ టెస్ట్ ఉంటుంది, ఆల్ట్ టెస్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీ కంపెనీ నేమ్ అనేది ఎవరైనా కంపెనీ నేమ్తో సెర్చింగ్ చేసినప్పుడు సెర్చ్ ఇంజిన్స్ ఈ నేమ్ని రీడ్ చేస్తుంది. యాడ్, నెక్స్ట్, గాట్ ఇట్, దెన్ పోస్ట్. Got it? So this is how it is a look alike. Okay, professional గా ఉంది కదా. If you want to edit, right, so ఇప్పుడు స్పేసెస్ అనేది మెయింటైన్ చేయాలి అంటే రిమూవ్. ఓకే, ఒక స్పేస్ మెయింటైన్ చేయండి. సేవ్. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, సో ఇది రీడబుల్గా ఉంది. అగైన్ ఇప్పుడు నేను సేమ్ పోస్ట్ని లింక్డ్ఇన్ పేజ్లో పేస్ట్ చేస్తాను. ఓకే, ఐ కాపీ, I go to the LinkedIn page, create, start post. ఇక్కడ చూడండి, సో కంపెనీలో డిఫరెంట్ ఆప్షన్ ఉంటుంది. బట్ కమింగ్ టు ది, సో ఇండివిజువల్ అకౌంట్లో మనకి సింగిల్ ఆప్షనే ఉంటుంది, జస్ట్ పోస్టింగ్. ఓకే, సో ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉండదు. కమింగ్ టు ది, సో పేజ్లు, మనం పేజ్లో పోస్ట్ చేసేటప్పుడు చూడండి, సో కంపెనీ పేజ్ ఎక్కడ ఉంటుంది అనేది మళ్ళీ అడగద్దు. సో ద కంపెనీ పేజెస్ ఆర్ విజిబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకే, మన ప్రొఫైల్ అకౌంట్కి లెఫ్ట్ సైడ్లో ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ అనేది విజిబుల్ అవుతాయి. Now I select this one, EduTech Soft Skills. So then create, this is the option, click on create. So start a page, paste over here and add image. This is the image. Okay, again మీరు కంపెనీకి సంబంధించిన ఆప్టిమైజేషన్, కంపెనీకి సంబంధించిన పేజ్ పోస్ట్ చేసేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఏదైనా ర్యాంకింగ్ కీవర్డ్ని, లెట్స్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కీవర్డ్ని ఆప్టిమైజ్ చేయాలి సోషల్ మీడియాలో అంటే లింక్డ్ఇన్ కావచ్చు, ఎనీ అదర్, వాళ్ళు ఆల్ట్ అనే ఆప్షన్ కనుక సోషల్ మీడియాలో ఇస్తే పోస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనము సెర్చ్ రిలేటెడ్ కీవర్డ్స్ని యాడ్ చేయాలి. ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్. ఒకవేళ పైథాన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మాడ్యూల్ అనేసి ఒక కోర్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ పైథాన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ మాడ్యూల్ అనేసి ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇమేజ్కి ఇవ్వాలి. యాడ్, నెక్స్ట్, పోస్ట్. Not now. Okay, so now it is exactly how it is a look like. Okay, ఇది ప్రొఫెషనల్ పోస్ట్. ఇదే పోస్ట్ మనము ఎక్స్ సోషల్ మీడియంలో పోస్ట్ చేద్దాము. పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, స్పేస్ రిమూవ్ అయింది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ఎక్కువ అయిపోయింది. ఓకే, సో ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ లిమిటెడ్, -315 క్యారెక్టర్స్. ఓకే, సో 315 క్యారెక్టర్స్ అనేది మనం రెడ్యూస్ చేయాలి. సో ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి రెడ్యూస్ చేయాలి. ఓకే, సో వాట్ ఐ డూ రైట్ నౌ, ఓకే, ఇది వన్ పోస్ట్. ఓకే, సో ఈ పోస్ట్ అయిపోయిన తర్వాత దీనికి ఎక్స్టెండ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ ద లిమిటెడ్, సో లిమిటెడ్ క్యారెక్టర్సే ఉంటాయి. సో అందుకని సెకండ్ ట్వీట్గా నేను జనరేట్ చేస్తున్నాను. ఓకే, 3 ట్వీట్స్. దెన్ యాడ్ ఇమేజ్, దిస్ ఇస్ ద ఆప్షన్, యాడ్ ఇమేజ్. I attach the image. Okay, now post all. రైట్, దిస్ ఇస్ ద పోస్ట్. రైట్, సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సోషల్ మీడియంస్లో కంపెనీస్లో మనం వర్క్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా సో సమ్ అదర్కి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ ఫార్మెట్లో ఇలా పోస్ట్ చేయాలి. గాట్ ఇట్. ఇట్ ఈస్ సేమ్ ఇన్ ఫర్ ఆల్ ద సోషల్ మీడియమ్స్. ఓకే, సో పింట్రెస్ట్లో అయినా కానీ అదర్ సోషల్ మీడియంస్లో
బట్ పింట్రెస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇంటర్ఫేస్. ఓకే, పింట్రెస్ట్లో మనము క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ద ఫార్మాట్ విల్ బి డిఫరెంట్. ఈ పింట్రెస్ట్ అనేది ఇన్ఫోగ్రాఫిల్గా ఉంటుంది, బోర్డ్ అని ఉంటుంది. ఇది సెర్చ్ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఎలా వస్తాయో చూద్దాము. చూజ్ ఏ ఫైల్ ఫోటో అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఐ సెలెక్ట్ దిస్ వన్. లోగో సెలెక్ట్ చేసుకున్నాను. లోగో సెలెక్ట్. ఇక్కడ టైటిల్ ఆప్షన్ అడుగుతుంది. సో ఇక్కడ టైటిల్ ఆప్షన్ ఏంటి, మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ద అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఐ కాపీ దిస్ వన్. మీరు పోస్ట్ ఏదైనా ఫార్మాట్లో చేసేటప్పుడు పోస్ట్ ఇవ్వాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఇన్ దిస్ డిస్క్రిప్షన్ వీ కెన్ యాడ్. ఓకే, సో ఈ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఐ కాపీ దిస్ వన్. దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్. ఇక్కడ లింక్ అని అడుగుతుంది. వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ లింక్. ఈ వెబ్సైట్ లింక్ ఇస్తాం. నెక్స్ట్ బోర్డ్ అని అడుగుతుంది. బోర్డ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వన్ టైప్ ఆఫ్ ద కేటగిరీ, రైట్? సో మనం క్రియేట్ చేసేది, సో ఒకే బోర్డ్లో మనము ఆ పోస్టులన్నింటినీ మనం యాడ్ చేయొచ్చు. ఐ క్రియేట్ ఏ బోర్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద బోర్డ్. edutech company. Create. The next one is suggested topics, soft skills, life skills. ఓకే, మన సజెస్టెడ్ టాపిక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. మోర్ ఆప్షన్. సో ఎలో పీపుల్ టు కామెంట్. ఈ పోస్ట్కి పీపుల్స్ కామెంట్ చేయొచ్చా లేదా అనేసి అడుగుతుంది. వీ ఎలో దట్ వన్. షో సిమిలర్ ప్రొడక్ట్స్. సేమ్ ఇలాంటి ప్రొడక్ట్స్ని సో చూపించాలా లేదా అనేసి మనల్ని అడుగుతుంది. ఓకే, ఎవరైనా ద సేమ్ రిలేటెడ్ పోస్ట్ని ఈ సోషల్ మీడియాలో చూస్తున్నారు అంటే మన కాంటెంట్ కూడా విజిబుల్ అవుతుంది. అలాగే మనకు కూడా సో సిమిలర్ కాంటెంట్ అనేది విజిబుల్ అవుతుంది. నౌ క్లిక్ ఆన్ పబ్లిష్. That's it. Okay, go to the home option. Now where we can see that one, so click on the profile. So created. మనం ఇప్పటివరకు ఎన్ని క్రియేట్ చేసాము అనేది ఆప్షన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఇప్పటివరకు 2 పోస్ట్ చేసాము. దిస్ ఇస్ ద లేటెస్ట్ పోస్ట్. దట్స్ ఇట్. ఓకే, ఇది మనం వేరే వాళ్ళకి ఎలా షేర్ చేస్తాము, దిస్ ఇస్ ద షేర్ ఆప్షన్. సో క్లిక్ ఆన్ ద షేర్. నౌ కాపీ. సో ఈ కాపీ చేసింది అగైన్ మనము పింట్రెస్ట్లోది ట్విట్టర్లో కూడా షేర్ చేయొచ్చు, అలాగే లింక్డ్ఇన్లో కూడా షేర్ చేయొచ్చు. దట్స్ ఇట్. LinkedIn post. Okay, so just content ఇవ్వండి. I copy the title, paste over here, then submit. That's it. This is the how it is look like. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత if anyone click on this one, they are redirecting to the Pinterest post. ఇలా సోషల్ మీడియాకి సంబంధించిన పోస్ట్ని అదర్ సోషల్ మీడియాస్లో కూడా మనం షేర్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఎగ్జాక్ట్గా మనము వర్క్ లొకేషన్లో ఒక పోస్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలా క్రియేట్ చేస్తాం విత్ ద లెస్ డీటెయిల్స్. తక్కువ డీటెయిల్స్ మనం ఇచ్చినా కానీ దాన్ని ప్రొఫెషనల్ పోస్ట్గా ఎలా కన్వర్ట్ చేస్తామో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద ప్రాక్టీస్. మీరు అడగచ్చు, ఒకవేళ రియల్ టైమ్ సినారియోలో మనం ఏ విధంగా, లెట్స్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐ విల్ గో విత్ బిజినెస్ కోచ్. ఎనీ బిజినెస్ కోచ్ వెళ్తాము. సో వాళ్ళని ఎన్హాన్స్ చేద్దాము. ఓకే, unlock your potential with a coach. Okay, let's example. I will go with this one, business coach academy anta. ఈ అకాడమీకి ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో దిస్ ఇస్ ద కంపెనీ నేమ్. అబౌట్ కంపెనీ. So company overview. చూడండి, సో చాట్ జీపీటీకి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేది ఒక పోస్ట్ చేయడానికి ఎన్ నెంబర్ ఆఫ్ ఉంది. ప్రతి ప్రాక్టీసింగ్ మాడ్యూల్ని మనం ఇందులో చూడాలి అంటే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు అండర్స్టాండింగ్ ఎట్ ద ఎంట్రీ లెవెల్ జాబ్స్లో ప్రొఫెషనల్గా మనం ఏ విధంగా పోస్ట్ క్రియేట్ చేస్తాము అనేది వీ విల్ షో ఇన్ దిస్ సెషన్స్. ఇవి కాకుండా మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వీటికంటే ప్రో అడ్వాన్స్డ్ అనేది ఉన్నాయి. బట్ మనం బేసిక్స్ తెలుసుకున్న తర్వాత ప్రో అడ్వాన్స్డ్ తెలుసుకుంటే దెన్ అది చాలా ఈజీగా ఉంటుంది.
ఒకేసారి ప్రో అడ్వాన్స్డ్ తెలుసుకున్నాం అనుకోండి, అసలు స్టాండర్డ్స్ లేకుండా ప్రో అడ్వాన్స్డ్ తెలుసుకుంటే మనం ఏ కంపెనీలో అయితే జాయిన్ అవుతున్నామో అక్కడ మనం సస్టైన్ అవ్వగలుగుతాం. కానీ ఒకవేళ ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు స్టాండర్డ్స్ మిస్ అవుతాం కాబట్టి సో అప్పుడు మళ్ళీ న్యూగా అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మరి కొన్ని స్టాండర్డ్స్ కొన్ని బేసిక్స్ నేర్చుకుంటే బాగుంటుంది కదా అనేసి అనిపిస్తుంది. ఓకే, దెన్ దిస్ ఇస్ ద బేసిక్ ప్రాక్టీసింగ్ ఇన్ ద అడ్వాన్స్డ్ మాడ్యూల్. ఓకే, నౌ క్రియేట్ ఏ సోషల్ మీడియా పోస్ట్ with these details. Copy, go to, again paste over here, prompt generate chesanu, that's it. Okay, this is exactly okay. ఇక్కడ చూడండి, సో బిజినెస్ కోచ్ అకాడమీ ఇది ఒక పేజ్ అనుకుందాము, ఇది ఒక కంపెనీ అనుకుందాము. వీళ్ళకి ఒక సోషల్ మీడియా పోస్ట్ అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసాము. ద సోషల్ మీడియా పోస్టింగ్ ఇది ఇట్ ఈస్ యాజ్ లైక్ దిస్: స్టార్ట్ యువర్ జర్నీ టు బికమ్ ఏ హై క్వాలిటీ పెయిడ్ బిజినెస్ కోచ్. హై క్వాలిటీ పెయిడ్ బిజినెస్ కోచ్ అవడానికి సో దిస్ ఈజ్ హౌ వీ పోస్టింగ్, రైట్? అలాగే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ యాజ్ పర్ దట్ డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎవ్రీథింగ్ వచ్చాయి. నౌ వాట్ వీ డూ, వీ సింప్లీ కాపీ దట్ వన్. ఓకే, సో రీఎలిమెంట్ చేద్దాము. ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, సో దేర్ వెబ్సైట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాము. వీళ్ళకి వెబ్సైట్ ఉందా? సో లేదు, వాళ్ళ లింక్డ్ఇన్కి సంబంధించిన పేజ్నే ఇక్కడ యాడ్ చేద్దాము. ఓకే, సో లొకేషన్ నాట్ రిక్వైర్డ్, దట్స్ ఇట్. ఐ కాపీ దిస్ వన్. ఇది వాళ్ళ లోగో కాబట్టి ఐ కాపీ ఇమేజ్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, గో టు ది క్యాన్వా. సో క్రియేట్ ఏ వన్ ఇమేజ్. ఇక్కడ చూడండి ఫైల్, క్రియేట్ ఏ న్యూ డిజైన్. సో గో టు ది కస్టమ్ సైజ్. ద కస్టమ్ సైజ్ ఈజ్ 1080x1080. ఇది పిక్సెల్ అని చెప్తాము. ఐ క్రియేట్ దిస్ వన్. ఓకే, మరి సింపుల్గా చూడండి, ఇక్కడ జస్ట్ కాపీ చేయండి అంతే. ఓకే, కాపీ, సేవ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ ఓవర్ హియర్, దట్స్ ఇట్. ఇలా వచ్చింది. వీళ్ళ బిజినెస్ నేమ్ ఉంది కదా, ఐ కాపీ దిస్ వన్. సెలెక్ట్ ద టెక్స్ట్, యాడ్ హెడ్లైన్, పేస్ట్ ఓవర్ హియర్, దట్స్ ఇట్. బిజినెస్ కోచ్ అకాడమీ. సో దీన్ని కొంచెం డిజైనింగ్ ఇద్దాము. సెలెక్ట్, సో వీళ్ళకి ఒక చిన్న డిజైన్ లాగా వచ్చింది. డిజైన్ అనేది సో అది వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఒక్కొక్కరికి సో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం క్రియేట్ చేస్తాం. నౌ ఇట్ ఈస్ గుడ్. ఓకే, దట్స్ ఇట్. నౌ డౌన్లోడ్ ద ఇమేజ్. నౌ గో టు ద అగైన్. ఇప్పుడు చూడండి, సేమ్ మనం వేరే కంపెనీకి వర్క్ చేస్తున్నాం కదా, సో పోస్ట్ అనేది ఇలా క్రియేట్ చేస్తున్నాం. నౌ అగైన్ ఇండివిజువల్ అకౌంట్లో క్రియేట్ చేస్తున్నాను. ఐ కాపీ దిస్ వన్, ఇండివిజువల్ అకౌంట్లో. ఓకే, పేస్ట్ ఓవర్ హియర్. బిజినెస్ అకాడమీ, యాడ్ పోస్ట్, యాడ్ ఇమేజ్, ఆల్ట్ టెక్స్ట్. ఓకే, బిజినెస్ నేమ్ ఇవ్వాలి. ఆ కంపెనీకి సంబంధించిన లోగోస్ని మనం అప్లోడ్ చేసేటప్పుడు కంపెనీ లోగో నేమ్ అనేది ఆల్ట్ టెక్స్ట్లో యాడ్ చేయాలి. బిజినెస్ కోచ్ అకాడమీ, యాడ్, దెన్ నెక్స్ట్ పబ్లిష్, దట్స్ ఇట్. సో హౌ ఇట్ ఈస్ ఏ లుక్ లైక్. సో చూడండి, ఒక ప్రొఫెషనల్ మేనర్లో వచ్చింది. అగైన్ సో మనం కంపెనీ పేజెస్లో కూడా చేద్దాం. Go to the company page, create, start a post. ఇక్కడ చూడండి, పేజెస్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. సో నేచర్స్ ఏంటి అనేది పోస్ట్ ఉంది, క్రియేట్ అనే ఈవెంట్ ఉంది. ఒకవేళ మనము అదే కంపెనీకి సంబంధించిన ఏమన్నా ఈవెంట్ క్రియేట్ చేస్తున్నారు అంటే వి జస్ట్ క్లిక్ ఆన్ ద క్రియేట్ అన్ ఈవెంట్. ఈ క్రియేట్ అన్ ఈవెంట్లో సో టైటిల్, ఈవెంట్ నేమ్, ఈ డీటెయిల్స్ వస్తుంది. జస్ట్ ఫాలో అవుతాము, ఈవెంట్ అనేది క్రియేట్ చేస్తాము. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్. లేదంటే ఆ కంపెనీకి సంబంధించిన ఒక జాబ్ పోస్టింగ్ అనేది మనము లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. పోస్ట్ ఏ ఫ్రీ జాబ్. సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ద రెస్ట్ ఆప్షన్స్ అనేది వస్తాయి, వాటికి సంబంధించిన అథెంటికేషన్ మనం కంప్లీట్ చేయాలి. దెన్ సో వీ కెన్ పబ్లిష్ ద పోస్ట్. లేదు అంటే క్రియేట్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి కమింగ్ సెషన్స్లో వస్తుంది. సోషల్ మీడియా మార్కెటింగ్లో వీ విల్ లెర్న్ ఆల్ అబౌట్ దిస్ వన్. ఓకే, దెన్ పబ్లిష్ ఇన్ అన్ ఆర్టికల్. సో ఒక ఆర్టికల్ అనేది మనం పబ్లిష్ చేయాలి. సో ఇట్ ఈస్ క్లిక్ ఆన్ ద పబ్లిష్ అన్ ఆర్టికల్. యాజ్ ఇట్ ఈస్ ఒక డాక్యుమెంట్ ఫార్మెట్లో వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఫార్మెట్లో మనము ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేస్తాము.
దెన్ వాట్ ఆర్ ద నెక్స్ట్ ఫీచర్స్? యాడ్ ఏ ఒక ప్రోడక్ట్, మీరు ఒక ఈ-కామర్స్ రిలేటెడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఎస్ మై ప్రోడక్ట్ అండ్ ఆర్గనైజేషన్ హ్యావ్ ద సేమ్ నేమ్, సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఓకే, ఒక ప్రోడక్ట్ని ఇక్కడ మనం లిస్టింగ్ చేస్తాము. ద నెక్స్ట్ ఆప్షన్ క్రియేట్ ఇన్ ఏ షోకేస్ పేజ్. సో మన ఆర్గనైజేషన్కి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అనేది సో ఇంకొంచెం ఇందులో ఎలాబరేట్గా చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ ద లింక్డ్ఇన్. సి కమింగ్ టు ది ఎగ్జాక్ట్గా వర్క్ లొకేషన్లో మనకి ఉపయోగపడేది ఏంటి? ఓకే, ఇది యాడ్ క్రియేట్ ఏ షోకేస్ పేజ్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. స్టార్ట్ ఏ పోస్ట్, క్రియేట్ అన్ ఈవెంట్, పోస్ట్ ఏ ఫ్రీ జాబ్, క్రియేట్ అన్ యాడ్, పబ్లిష్ అన్ ఆర్టికల్. సో వీటికి మనం ఫెమిలియర్ అవ్వాలి. ఫస్ట్ స్టార్ట్ ఏ పోస్ట్ చేస్తే చాలు, ఇట్ ఈస్ మోర్ ఎనఫ్, రైట్? సో స్టార్ట్ ఏ పోస్ట్ చేస్తే ఇవన్నీ ఈజీ. ఓకే, సో సింప్లీ క్లిక్ చేస్తాము. సో స్టెప్ బై స్టెప్ అనేది ఫార్వర్డ్ వెళ్తూ ఉంటాము. ఓకే, ఇప్పుడు మనము ఒక పోస్ట్ చేద్దాము ఎగ్జిస్టింగ్, మనం ఆల్రెడీ ఇండివిజువల్గా చేసాం కదా, సేమ్ పోస్ట్ అనేది ఇక్కడ చేద్దాము. అగైన్ పేజ్లో చేస్తున్నాము, మనం ఇందాక అకౌంట్లో చేసాము. ఓకే, ఇండివిజువల్ అకౌంట్లో చేసాము, ఇప్పుడు మనం పేజ్లో చేస్తున్నాము. యాడ్, నెక్స్ట్ పోస్ట్, నాట్ నౌ, దట్స్ ఇట్. చూడండి, ఒక కంపెనీలో దట్స్ ఇట్. సో మీరు బిలీవ్ చేయరు, ఈ రకమైన ప్రొఫెషనల్ పోస్టింగ్ కనుక మీ కంపెనీస్లో వర్క్ చేస్తే డెఫినెట్గా ఏ కంపెనీ అయినా కానీ దే విల్ సాటిస్ఫై విత్ యువర్ వర్క్. కాబట్టి చాలామందికి అఫీషియల్ పోస్టింగ్ అనేది తెలియదు. సో మనకి ఇంకా కాన్ఫిడెన్స్ కావాలంటే ఇంకొన్ని ఎక్సర్సైజెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మీరు రియల్ టైంకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, దెన్ యూ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. చూడటానికి చాలా సింపుల్గా వస్తుంది, బట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ కావచ్చు, లేదు అంటే ఇండివిజువల్ బిజినెస్ ఓనర్స్ అయినా కావచ్చు, ఇలా చేస్తే జనరల్గా వచ్చే డౌట్స్ ఏమిటంటే, సార్ ఇప్పుడు నేను పబ్లిష్ చేశాను, ఎంతమందికి రీచ్ అయింది అనేది నాకు ఎలా తెలుస్తుంది? దీస్ ఆర్ ద డౌట్స్ ఆర్ కమింగ్ జనరల్లీ. అలాగే ఇలా పోస్ట్ చేస్తే అసలు అందరికీ రీచ్ అవుతుందా, లేదు అంటే అసలు ఈ పోస్ట్ ఎలా విజిబుల్ అవుతుంది అనేసి అడుగుతూ ఉంటారు. దీస్ ఆర్ ద డౌట్స్ ఆర్ కమింగ్ జనరల్లీ. ఈ డౌట్స్ అన్నీ మనకి క్లియర్ అవ్వాలి అంటే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 2 వీక్స్ పాటు ఆల్ సోషల్ మీడియమ్స్, ఏ సోషల్ మీడియమ్స్ కంపెనీకి సంబంధించిన ఏ సోషల్ మీడియమ్స్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ ప్రాక్టీస్ని జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. సో లెట్స్ ఎగ్జాంపుల్ జస్ట్ బ్రౌజ్ అవ్వండి. సో ఏదైనా కామెంట్ ఉన్నా కానీ, ఎవరిదైనా పోస్ట్ ఉన్నా కానీ లైక్ చేయటమో, లేదు అంటే రిప్లై ఇవ్వటమో, కామెంట్ చేయటమో, ఇలా ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. ఈ పోస్టులకి ఇలా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల దెన్ యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ త్రూ ది నోటిఫికేషన్స్. సో మనం చేస్తున్న యాక్టివిటీకి నోటిఫికేషన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నవడేస్ సోషల్ మీడియాస్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అర్థం చేసుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ కేక్ వాక్. అంత పెద్ద డిఫికల్టీ ఏమి ఉండదు. కమింగ్ టు ది ఫస్ట్ టైమ్స్ మైట్ బి కన్ఫ్యూజ్డ్, కానీ ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, ఎవ్రీడే మనం సోషల్ మీడియాస్కి ఫెమిలియర్ అవడం వల్ల, నేను అవేడేస్ ఐ థింక్ సోషల్ మీడియాస్ ప్రాక్టీసింగ్ అనేది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ కేక్ వాక్. నౌ కమింగ్ టు ది ట్విట్టర్లో కూడా సేమ్ ఇలాగే పోస్ట్ చేస్తాము, అలాగే పింట్రెస్ట్లో కూడా సేమ్ ఇలాగే పోస్ట్ చేస్తాము. ఎవ్రీ సోషల్ మీడియాకి సంబంధించిన మన ఎన్ఎఫ్టీ ఫార్ములా ఏదైతే ఉంటుందో సేమ్ ఎన్ఎఫ్టీ ఫార్ములా ద్వారా ఆ సోషల్ మీడియాకి సంబంధించిన నేచర్స్ని, అలాగే ఫీచర్స్ని, ప్రాక్టీసింగ్ మెథడ్స్ని, అలాగే టూల్స్ని మనం తెలుసుకుంటే దెన్ ఈ పబ్లిషింగ్ అనేది ఈజీ అవుతుంది. గాట్ ఇట్? అయితే ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ రైట్ నౌ. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్? సో ఇప్పుడు నేను పబ్లిష్ అయితే చేశాను, విత్ దిస్ జస్ట్ పబ్లిషింగ్ స్కిల్స్, ఈ జస్ట్ ఇలా పబ్లిషింగ్ చేస్తే హౌ కెన్ ఐ గెట్ మై సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్? నా సోషల్ మీడియాస్ ఇక్కడ ఫాలోవర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతారు, అలాగే నాకు లీడ్స్ అనేది ఎలా జనరేట్ అవుతాయి? సో ఇప్పుడు నేను పోస్టింగ్ చేశాను కదా ఆల్రెడీ, ఈ పోస్ట్ చూసి నా కంపెనీకి ఎవరు రీచ్ అవుతారు, ఎన్ని ఫామ్స్ ఫిల్ చేస్తారు, ఈ ప్రొడక్ట్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఓకే, ఈ యాక్టివిటీ ఎవరైనా చేయగలుగుతారు ఇన్ జనరల్గా. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేయడం అనేది ఎనీబడి కెన్ క్రియేట్, కానీ ప్రొఫెషనల్గా క్రియేట్ చేయడం అనేది దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్. పోస్ట్ క్రియేట్ చేయడం అనేది ఎనీబడి కెన్ డూ దాట్ వన్, కానీ ఈ క్రియేట్ చేసిన పోస్ట్ని రైట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి మనం ఇన్ ఎర్లియర్ సెషన్లో తెలుసుకున్నాము. సో ఫేస్బుక్లో చాలా డీటెయిల్ వర్షన్ తెలుసుకున్నాము లెక్చరర్స్లో. ఆ లెక్చరర్స్ చూస్తే ఈ లెక్చర్ ద సేమ్ ఆప్షన్స్ అనేది ఇందులో కూడా మనం అప్లికేబుల్ చేస్తాము. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా డీటెయిల్డ్ వర్షన్ తెలుసుకున్నాము. అందుకే మనం స్టార్టింగ్ నేర్చుకునే ఫస్ట్ 2 డిజిటల్ మీడియమ్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ లింక్డ్ అండ్ ఫేస్బుక్ కావచ్చు, చాలా డీటెయిల్ వర్షన్ ఇచ్చాము. ఎందుకు డీటెయిల్ వర్షన్ ఇచ్చామంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఇంప్రూవైజేషన్ చేయడానికి. సో అక్కడ మనం నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ యూస్ఫుల్ అవుతుంది. గాట్ ఇట్? సో దట్స్ వై ద నేచర్ అండ్ ఫీచర్ అండ్ ప్రాక్టీస్ అండ్ ద టూల్స్ గ్రోత్ అనేది దట్ ఈస్ ద స్టాండర్డ్ ప్రాక్టీసింగ్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు ప్రాక్టీసింగ్ ఫార్ములా ఉంది. ఇప్పుడు కంపెనీకి మనం బెనిఫిట్ చేయాలన్నా, ఈ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా కానీ
సో వాట్ ఈస్ ద వర్క్ లొకేషన్ ఆఫ్ ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్వర్క్? ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వాట్ ఈస్ ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్వర్క్? ద 4 P's ఆఫ్ ద ఫ్రేమ్వర్క్లో ద ఫస్ట్ వన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. అకౌంట్ క్రియేట్ చేసాము, సోషల్ మీడియాస్కి సంబంధించిన ఆల్గారిథం ప్రకారము బెస్ట్గా ఆప్టిమైజ్ చేసాము. నౌ ద పోస్ట్ పబ్లిషింగ్, సో వీ హ్యావ్ డన్ దట్ వన్. ఓకే, సో పోస్ట్ అనేది పబ్లిష్ చేసాము. నెక్స్ట్ వన్ ఈస్ ఈ పబ్లిషింగ్ చేసింది ద థర్డ్ ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ ద పోస్ట్ షేరింగ్. ఇది ఆర్గానిక్గా సో ఎలా రీచ్ అవుతుంది, సో ఆర్గానిక్గా ఎలా రీచ్ అవుతుంది అనేది సో వీ విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఇప్పుడు ఈ పోస్ట్ పబ్లిషింగ్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ గ్రూప్ అనేది అసలు మనం క్రియేట్ చేయలేదు. సో ఆ గ్రూప్లో క్రియేట్ చేసి పోస్ట్ పబ్లిష్ అనేది చేద్దాము. సో ఇప్పుడు ఈ పోస్ట్ పబ్లిషింగ్ చేసిన తర్వాత ఆర్గానిక్గా సో ఎలా మార్కెట్కి రీచ్ అవుతుంది అనేది వీ విల్ లెర్న్. ఫర్ ఆల్ ద సోషల్ మీడియమ్స్ అన్నిట్లో ద ప్రాసెస్ విల్ బీ సేమ్. ఐ గో టు ద లింక్డ్ఇన్. సో ఇప్పటివరకు మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు. వీ విల్ క్రియేట్ ఏ వన్ గ్రూప్. ఓకే, ఐ క్లిక్ ఆన్ ద గ్రూప్, క్రియేట్ ఏ గ్రూప్. దిస్ ఈస్ ద ఆప్షన్. సో ఎలాంటి గ్రూప్ క్రియేట్ చేస్తాము? కంపెనీ పేజ్ మీదే మనం క్రియేట్ చేస్తాము. ఓకే, వాట్ ఈస్ ద కంపెనీ పేజ్? సో ఎడ్యుటెక్ సాఫ్ట్ స్కిల్స్. ఐ కాపీ దిస్ వన్, గో టు మెనూ ఆప్షన్, సెలెక్ట్ ద గ్రూప్. సో క్రియేట్ ఏ గ్రూప్. సో హియర్ ఇస్ ద గ్రూప్ నేమ్. What is the group description? The group description will be same, right? In earlier మనం group కి సంబంధించిన description అనేది క్రియేట్ చేసాం కదా, Discord. First I copy the group description, copy, viewers member, it is the group. Okay, paste over here. It is the company name. Again go to the menu option, select the group, create group, group name, then here is the description, short description, that's it. So here is the profile photo, select this one, add photo, then apply. So here is the cover photo. చూడండి, దీనికి సపరేట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ సపరేట్ డైమెన్షన్స్తో మనం ఆల్రెడీ సో క్యాన్వాలో ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా. సపరేట్ డైమెన్షన్ వీ ఫాలో ద సేమ్ స్టెప్స్, దట్స్ ఇట్. ఓకే, ఎగ్జిస్టింగ్ మనం పేజ్కి యూజ్ చేస్తే ఇక్కడ కూడా అప్లికేబుల్ చేస్తున్నాను. ద నెక్స్ట్ యాడ్ ఇండస్ట్రీ, IT and IT consulting. I select this one, or else location. I select the location. So rules. So group కి రూల్స్ ఉంటాయి కదా. దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఎలాంటి రూల్స్ అనేది ఫాలో అవ్వాలి? మనం ఫేస్బుక్కి సంబంధించిన గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు డిఫరెంట్కి సంబంధించిన రూల్స్ అనేది ఉన్నాయి. ఆ రూల్స్ అనేది లింక్డ్ఇన్లో గ్రూప్కి మనం ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి? సో దేర్ ఇస్ ఎ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఓకే, మనం ఏం చేస్తాము? అగైన్ గో టు ద చాట్ GPT. So here is the prompt, create a LinkedIn group rules for the smooth handling to grow the community. Then enter. These are the group rules. Okay, సో ఐ థింక్ ఓపెన్ డొమైన్లో చాలా మెనీ అవైలబుల్గా ఉంటాయి. సో వాటిలో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్ కమ్స్ టు ద సో హ్యూజ్ డేటా, క్రియేట్ ఇట్ షార్ట్, క్రియేట్ ఇట్ ఏ షార్ట్ ఫార్మేట్ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్. కాపీ పేస్ట్, paste over here. That's it. LinkedIn group rules. These are our group rules. Okay, be respectful, stay relevant, no spam, engage, respect, follow admin rules. That's it. Now it is a public. What is the public? What is the private? Public ante anybody can see. So who are joined in this group? ఎవరు ఉన్నారు, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎవరెవరు ఏ పోస్ట్ చేస్తున్నారు అనేది anybody can see. ప్రైవేట్ చేసామనుకోండి, nobody can see, ఎవరు చూడలేరు. If anyone want to be see, so inside the activity, so he has to be a member in this group, so that మనము రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాము. ఆ రిక్వెస్ట్ని ఈజ్ ఇట్ ఏ జెన్యూన్ ఆర్ ఎల్స్ ఏ ఫేక్ ప్రొఫైల్స్ అనేది మనం వ్యాలిడేట్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ వీ అప్రూవ్ దాట్ ద రిక్వెస్ట్. గాట్ ఇట్. సో నౌ దిస్ టైమ్స్ ఐ గో టు ద పబ్లిక్, దెన్ క్రియేట్. ఓకే, మనం గ్రూప్ కూడా క్రియేట్ చేసాము. ఈ గ్రూప్లో పోస్ట్ చేద్దాము. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ద పోస్ట్? ద సేమ్ పోస్ట్. ఓకే, మనం ఎర్లియర్గా పోస్ట్ చేసాం కదా, ద సేమ్ పోస్ట్ అనేది గ్రూప్లో ఎలా క్రియేట్ చేస్తాము? దిస్ ఈస్ ద గ్రూప్, రైట్? నౌ ఐ క్రియేట్ ఏ పోస్ట్. ఇక్కడ స్టార్ట్ ఏ పబ్లిక్ పోస్ట్ ఉంది. ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సెలెక్ట్ ఫోటో, alt. Okay, EduTech soft skills, then add, next, post, publish. That's it. Here is the post. Got it? సో ఇలా మనము లింక్డ్ఇన్కి సంబంధించిన అకౌంట్స్ని అలాగే
పింట్రెస్ట్కి సంబంధించింది, ఎనీ సోషల్ మీడియంస్, మీరు ఏదైనా సోషల్ మీడియం తీసుకోండి, ద ప్రాసెస్ విల్ బీ సేమ్. ఓకే, ద ప్రాసెస్ విల్ బీ సేమ్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, దట్స్ వై సో ఎట్ వర్క్ లొకేషన్ అదర్ సోషల్ మీడియంస్లో మనం ప్రాక్టీస్ చేయడానికి వీ ఫాలోడ్ 4P's ద ఫ్రేమ్వర్క్. ద ఫస్ట్ వన్ ఈస్ ద ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, ద సెకండ్ వన్ ఈస్ ద పబ్లిషింగ్. నౌ వీ విల్ బి లెర్న్ ద పోస్ట్ షేరింగ్. ఈ సోషల్ మీడియంస్లో ఎగ్జాక్ట్గా పబ్లిక్కి మన సోషల్ మీడియంస్ రీచ్ అవ్వాలి అంటే సో ఎలాంటి యాక్టివిటీ చేస్తామో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఓకే, అగైన్ మనం రివిజన్ చేద్దాము ఈ సోషల్ మీడియంస్కి ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది అనేది వీ విల్ లెర్న్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ పీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.